ఆర్ఎస్సి టెస్టెడ్ ఐడాక్ని కూడా మీరు డిలీట్ చేసుకోవచ్చు. ఇదే ఐడాక్ని మీరు డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి SC38 నుంచి డిలీట్ కూడా చేసుకోవచ్చు. అది ప్రోగ్రామ్ పనిచేయాలి. ఆర్ఎస్సి ఏమన్నాడు ఇక్కడ ఆర్ఎస్సి టెస్టెడ్ సరేనా ఆర్ఎస్సిటి ఈఎస్టిడి ఎగ్జిక్యూట్ చేయండి ప్రోగ్రామ్. సో ఇక్కడ నువ్వు ఏదైతే ఐడాక్ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నావు ఐడాక్ నెంబర్ ఇవ్వండి అంతే తీసేసి. సో ఐడాక్ని కూడా మీరు లిస్ట్ ఆఫ్ ఐడాక్స్ నాట్ ఓన్లీ ఒకటి కాదు, సో మల్టిపుల్ ఐడాక్స్ ఇది ఎప్పుడు క్రియేట్ చేస్తారు ఈ నెంబర్ కూడా అడుగుతుంది. తీసుకున్నాం. సో ఈ ఐడాక్ని కూడా మనం డిలీట్ చేసుకోవచ్చు. ఇది ఐడాక్ క్రియేషన్ చేసిన డేట్ అండ్ టైం కావాలి మనకి. ఈ క్రియేషన్ డేట్ అండ్ టైం కావాలి, అది ఉంటే మనం డిలీట్ చేయొచ్చు. ఓకే, మనం ఇందాక చేసిన టైం అండ్ డేట్ మరి మన దగ్గర అన్నయ్య చూద్దాం. ఏదైనా ఒక ఐడాక్ ఇందాక క్రియేట్ చేసిన డేట్ ఈ రోజు డేట్ క్రియేట్ చేసి చూద్దాం. ఒక దాన్ని డిలీట్ చేద్దాం అనుకుంటే డిలీట్ చేయొచ్చు. ఈ రోజు డేట్ మీద క్రియేట్ అయింది. ఓకే, ఐడాక్ నెంబర్ ఈ రోజు డేట్ మీద క్రియేట్ చేస్తుంది, డిలీట్ చేయొచ్చా? సో డిలీట్ అవుతుంది, ఐడాక్ డిలీట్ అయిపోయింది. స్టేటస్ 03 టెస్ట్ 1 పర్ఫామ్. ఇది టెస్ట్ మోడ్లో ఉంది. ఈ టెస్ట్ మోడ్లో నుంచి మనం ఫైనల్ మోడ్ తీసాం. సో ఈ ఐడాక్ అనేది డిలీట్ అయిపోయింది, డిలీట్ ఐడాక్. ఓకే, సో ఈ ఐడాక్ని డిలీట్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఈ టీ కోడ్ ద్వారా మనం ఐడాక్ని డిలీట్ ఈ టేబుల్ ఈ ప్రోగ్రామ్ ద్వారా ఐడాక్ని మనం డిలీట్ కూడా చేసుకోవచ్చు.